ఎప్పుడూ ఒకేలాగా దోస పిండితో దోసలు కాకుండా ఒకసారి ఇలా బీట్రూట్‌తో దోసలు వేసుకొని చూడండి. చాలా బావుంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేనైతే ఇవాళ వాడుకునే పిండిలో వరకు మాత్రమే ఒక బీట్రూట్ తీసుకొని పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దోస పిండిలో కలుపుకోవాలి. నలుగురికి సరిపడా ఒక బీట్రూట్‌ని కట్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ మంది ఉంటే గనుక మీరు ఇంకొకటి ఎక్స్ట్రా కలుపుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇదే ప్రాసెస్‌తో. మర్చిపోకుండా ఇవాళ వాడుకునే పిండిలో వరకు మాత్రమే కలుపుకోవాలి. మళ్ళీ ఇది కలుపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని అలా యూజ్ చేసుకోకూడదు. ఏ రోజు పిండిలో అయితే ఆ రోజే వాడుకోవాలి. చాలా వరకు పిల్లలను కానీ పెద్దలను కానీ తినము, అవాయిడ్ చేస్తూ ఉంటాం బీట్రూట్ని. తినడానికి ఎక్కువగా కూరలాగా చేసుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడం కాబట్టి ఒకసారి ఈ ప్రాసెస్తో చేస్తే ప్రోటీన్‌కి ప్రోటీన్ అందుతుంది. అలాగే బ్లడ్ కూడా పడుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.